జహీరాబాద్ పట్టణం జహీరాబాద్ సర్కిల్ కింద సిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద దొంగతనం జరిగింది. దాదాపు ఒక 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలని కోహినూర్ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులో నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి బస్సులో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మనకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. సో అప్పటి నుండి దాదాపు ఒక 2.9 కేజీలు 2.9 కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ 2 crores వాల్యూ థెఫ్ట్ కావడం జరిగింది. సో ఇమీడియట్గా జహీరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జహీరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐ హద్నూరు, ఎస్ఐ చిరాగ్పల్లి, ఎస్ఐ రూరల్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ శ్రీకాంత్ మరియు పీసీలు అండ్ సిసిఎస్ స్టాఫ్ అంతా కూడా కలిసి 3 టీమ్స్గా ఏర్పడి సిడిఆర్స్, సీసీటీవీలు మరియు పాత అఫెండర్స్ అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైటు ఏదైతే చోరీ చేసిన బంగారం ఉందో దాన్ని అమ్మడానికి, దాంతోపాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఆ టైంలో మన వెహికల్ చెకింగ్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్గా 2.9 కేజీస్ 2900 గ్రాములు దాదాపు 2,10,00,000 రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్. ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది. కంజర్ గ్యాంగ్. సో వీళ్ళ వృత్తే ఇది. దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ని పక్కన పెట్టి టీకి కానీ టాయిలెట్కి కానీ ఎప్పుడైతే దాబాల దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్గా వచ్చి నార్మల్ ప్రయాణికుల్లాగా బస్సులు ఎక్కి ఆ బస్సులో నుండి ఆ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో వివిధ ప్లేసెస్లలో ముఖ్యంగా వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ముంబై నుండి చాలామంది గోల్డ్ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేది తీసుకొని మన హైదరాబాద్లో అమ్మి మళ్ళీ తీసుకుపోతున్నారు. సో ఎంతో చాకచక్యంగా ఎంతో ఈవెన్ ఇవన్నిటిని కూడా సీసీటీవీలు కొన్ని 100 కిలోమీటర్ల సీసీటీవీలు చెక్ చేసుకుంటూ వెళ్ళడము, వాళ్ళు నిందితులు డిఫరెంట్ వెహికల్స్ వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము, మరియు మనకు తెలియని ఒక ప్రాంతం దార్ జిల్లా మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్ళడము, ఇండోర్కి వెళ్ళడము, పాత నిందితులను చూడడము, మాట్లాడడము, చాలా కష్టపడి దాదాపు వారం రోజుల పాటు 10 రోజుల నుండి దాదాపు వారం రోజులు కంప్లీట్ 1 వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ సిసిఎస్ టీము అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్డిపిఓ జహీరాబాద్ చాలా కష్టపడ్డారు. కష్టపడి మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి దొంగతనాలు ఇంకోలు చేయాలంటే భయపడే విధంగా మళ్ళీ ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవరీ చేయండి. 1 గ్రామ్ కూడా మిస్ కాకుండా ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఐ కంగ్రాచ్యులేట్ రామ్మోహన్ రెడ్డి, ఎస్డిపిఓ జహీరాబాద్, శివలింగం సిఐ టౌన్ సర్కిల్, మల్లేశం సిసిఎస్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు రూరల్ ఎస్ఐ ప్రసాద్, హద్నూర్ ఎస్ఐ రామానాయుడు అండ్ చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, దాంతోపాటు మా ఎస్బి ఏఎస్ఐ లక్ష్మారెడ్డి, జైపాల్ రెడ్డి, రేఖ్యా నాయక్, రషీద్, సయ్యద్ అస్లం, రాజశేఖర్, అన్వర్ పాషా, శశిధర్, వీళ్ళందరూ కూడా ప్రతి ఆఫీసరే కాదు ప్రతి కానిస్టేబుల్, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా యాక్షన్ చేస్తారు అక్కడ. సో ఇన్ఫర్మేషన్ పట్టుకురావడం కానివ్వండి, అబ్జర్వ్ చేయడం కానీ మా కానిస్టేబుల్స్ చాలా బాగా పనిచేశారు. సిసిఎస్ కానిస్టేబుల్స్ కానివ్వండి, మా సివిల్ కానిస్టేబుల్ కానివ్వండి, చాలా చాకచక్యంగా పనిచేసి ఇంత మంచి పెద్ద మొత్తంలో దాదాపు మన జిల్లాలో ఇది పెద్ద రికవరీ అని చెప్పొచ్చు. సో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో కూడా ఈ సంవత్సరంలో ఇది ఒక మంచి రికవరీ. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఇన్స్టాల్ ద సీసీటీవీ కెమెరాస్. సీసీటీవీ కెమెరాస్ చాలా కీలకంగా పనిచేస్తాయి.
మనకి ఇక్కడ కూడా చాలా కీలకంగా సీసీటీవీ కెమెరాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అన్నింటినీ కూడా జిల్లా వ్యాప్తంగా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పాత అఫెండర్స్ వీళ్ళందరి మీద కూడా షీట్స్ అన్నీ అప్డేట్ చేసాము. దాదాపు 1440 షీట్లు అప్డేట్ చేయడం జరిగింది, హిస్టరీ షీట్స్. ఒక 350 మంది మీద కొత్తగా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటు జిల్లాలో ఈ గంజాయి సాగుకు సంబంధించి కానీ, సప్లైకి సంబంధించి కానీ, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కానీ 8712656777 అనే టోల్ ఫ్రీ ఒక నెంబర్ను పెట్టి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ టు సర్క్యులేట్ దిస్ నెంబర్ మోర్. సో మీరు కూడా ఈ గంజాయికి నిర్మూలనలో భాగస్వాములు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. దీనిలో మొత్తం ఇప్పటివరకు 4 ఉన్నారు. దానిలో ఒకరిని మేము మనకు దొరకడం జరిగింది. మిగతా 3 కూడా పట్టుకుంటాం. ఒక కారు ఉందండి, CG04 HD 9765 బ్రెజా కార్. అవును, ఇది ఒకటే కార్లో. కేసులు అండి, ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఎవరెవరి మీద కేసులు అయ్యాయి, బాడీలీ అఫెన్సెస్, ఎవరు బెదిరిస్తున్నారు, ఏదైనా కూడా మాకు మాన్యువల్ ప్రకారం, స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఓపెన్ చేస్తాం. ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉంటే దే కెన్ కమ్ అండ్ రిప్రజెంట్ టు మీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ జెన్యూన్ విల్ క్లోజ్ ద షీట్. సార్, ఇప్పుడు 2002లో కూడా సేమ్ కేసు మనకి ఇట్లనే జరిగినదే సార్. మరి ఆ కేసుల తర్వాత వాళ్ళు మా ఫ్యామిలీ తగాదాలు జరుగుతాయని చెప్పి కేసు కూడా విత్డ్రా చేసుకున్నారు. మరి ఇప్పుడేమో రికవరీ జరిగింది. ఎక్కడ 2002 కూడా 22 ఏళ్ళ కింద. ఇంకా కొన్ని కేసెస్లలో ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక సంబంధిత పోలీస్ అధికారులతో మేము